మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మీకు ఆహ్వానం. దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్న మాట, యెషయా భక్తుని ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాటలు చాలా నిస్సహాయ, నిస్పృహ కలిగినటువంటి, బంధింపబడినటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి తన ప్రజలతో దేవుడు ఒక నిరీక్షణ కలిగేలాగా, దేవుడు ఒక ఆదరణ వారికి ఇచ్చేలాగా పలికే మాటలు నేను చదవబోయే ఈ మాటలో ఉన్నాయి. యెషయా భక్తుని ద్వారా చెప్పబడే మాట చాలా ప్రోత్సాహకరమైనటువంటి స్థితిని అక్కడ కలుగు చేస్తూ ఉంది. ఒకసారి ఆ మాటను చదువుతున్నాను. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం. 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుతియు, సంగీత గానము దానిలో వినబడును. చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే పాడైన స్థలములన్నిటినీ ఆదరిస్తాడంటున్నాడు, అరణ్య స్థలములను ఏదేలు తోట వలె చేస్తానంటున్నాడు, ఎడారి భూములను యెహోవా తోట వలె చేస్తానంటున్నాడు, ఆనంద సంతోషములు, కృతజ్ఞతాస్తుతి కలిగేలాగా సంగీత గానము దానిలో వినబడును అంటున్నాడు. సంగీత గానములు దానిలో వినబడును అంటున్నాడు. ఆనందం, సంతోషం, కృతజ్ఞత, స్తుతి, ఇవన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. సంతోషం లేదు, ఆనందం లేదు, స్తుతి లేదు, ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి సియోను లేకపోతే ఇశ్రాయేలు అని పలుకుతూ దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ఆదరించబోతున్నాను మిమ్మలను. ఆదరించటం మాత్రమే కాదు, ఎక్కడైతే ఎండిన స్థితి ఉందో దానిని సస్యశ్యామలంగా మార్చబోతూ ఉన్నాను. అలా ఆ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏదోని తోట వలె, యెహోవా తోట వలె ఉంటుంది అని చెప్తున్నాడు. సంతోషం, స్తుతి, కీర్తనలు వినబడతాయి అని చెప్తున్నాడు. అంటే అప్పటి ఆ పరిస్థితుల్లో ఇవి ఏవి వారి జీవితాల్లో లేవు. రానున్న దినాల్లో, రాబో కాలాల్లో, రాబో సమీప భవిష్యత్తులో మీకు ఈ స్థితిని నేను కలుగచేయబోతున్నాను అని ప్రవచనాత్మకంగా యెషయా ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఆ మాటను, మొదటి మాటను నేను చదువుతున్నాను. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. ఇది ఒక ప్రవచనాత్మకంగా రాబో కాలములో ఇశ్రాయేలు పక్షంగా దేవుడు చేయబోయే కార్యం గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఎండిన స్థితి, ఒకవేళ మన జీవితాలలో నిస్సహాయమైన స్థితి, ఒకవేళ మన జీవితాలలో ఆనందాన్ని కోల్పోయిన స్థితి, ఒకవేళ ఏదైనా చెర అనుభవంలో ఉన్నటువంటి స్థితి మన జీవితాల్లో ఉంటున్నట్లయితే, ఒకవేళ ఏదైనా బంధింపబడిన స్థితి, లేకపోతే అక్కడనే స్ట్రక్ అయి ఇక ముందుకు కానీ వెనుకకు కానీ వెళ్ళకుండా అక్కడనే స్తబ్దమైన జీవితాలు మన జీవితాల్లో ఉంటున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ పరిస్థితి అది ఎంతో కాలం ఉండదు. ఆ పరిస్థితి నుంచి నువ్వు లెగుస్తావు, ఆ పరిస్థితికి అతీతంగా నువ్వు నిలబడతావు. నేను ఆదరించబోతున్నాను. ఎండిన స్థితి ఉంటే అది సస్యశ్యామలంగా మారబోతుంది. ఏ నిస్సహాయ, నిస్పృహమైన స్థితి ఉందో ఆ స్థితిని నువ్వు కృతజ్ఞతాస్తుతులు పాడతావు, స్తుతి గానాలు పాడతావు, ఆనందిస్తావు, సంతోషిస్తావు అని ప్రవచనాత్మకంగా అప్పుడు ఇశ్రాయేలుతో ఏ విధంగా చెప్పాడో ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్న మాట. ఏ స్తబ్దమైన స్థితిలో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావో, లేకపోతే ఈ స్థితికి నా జీవితంలో ఇక ఈ పరిస్థితులు మారవు అనేటువంటి ఒక స్తబ్దమైన స్థితిలో ఉంటే, ఇదిగో ఈ మాటలు నీకోసమే, ఈ మాటలు నీకోసమే. నేను మరలా ఆ మాటను చదువుతున్నాను. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు.
ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు. ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతి అంటున్నాడు అక్కడ. సంగీత గానము దానిలో వినబడును. సంగీత గానము దానిలో వినబడును. కనుక దేవుని వైపు చూస్తూ, దేవుని ఆలోచనలు పొందుకుంటూ, దేవుని వాగ్దానాలను పొందుకుంటూ, ఈ పరిస్థితులన్నిటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మాటలను మనం స్వతంత్రించుకుందాం. ఏ నిస్సహాయ నిస్పృహ కలిగిన స్థితిలో ఉన్నావో నీకు ఆనందం కలగబోతుంది, నీకు సంతోషం కలగబోతుంది. నువ్వు స్తుతించే స్థితిలోనికి నిన్ను దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ఆలోచిద్దామా? నిజమే ప్రభా, నీ పాదాల చెంతకు వస్తున్నాను ప్రభా. ఈ పరిస్థితులను మార్చివేయబోతున్న దేవుడవు నీవు కనుక నీ వైపు చూస్తున్నాను ప్రభా. స్తుతి గానాలు నా కుటుంబం నుండి, నా జీవితం నుండి రాగలిగే విధముగా నీ కృపా కార్యాలు నా జీవితంలో జరిగించు ప్రభువా అని ప్రార్థనాపూర్వకంగా దేవుని పాదాలను పట్టుకుందాం. ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోడు బారిపోయిన పరిస్థితులను, నా దేవా, ఎండిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులను సస్యశ్యామలంగా మారుస్తానని వాగ్దానము చేసిన దేవుడవు, ఇశ్రాయేలుతో ఆదరణపూర్వకంగా మాట్లాడిన ఆ మాటలను మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభువా. మా జీవితాలలో కూడా ఎక్కడ నిర్జలమైనటువంటి, ఎక్కడ ఎండిపోయిన స్థితి ఉందో ఆ పరిస్థితులలో నా దేవా సస్యశ్యామలముగా మార్చబోతున్న దేవుడవుగా నీవు ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆనందగానాలు, స్తుతి కీర్తనలు మా జీవితంలో నుండి, మా కుటుంబాలలో నుండి రాగలుగునట్లుగా మీ కృపా కార్యాలు మా జీవితాలలో జరిగించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.